జీవన్ రెడ్డి గారు తన అనుచరులు టికెట్ రాని అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. మీరు కూడా అదేవిధంగా మీ తరఫున కానీ అభ్యర్థులకు ప్రచారం చేసే అవకాశం ఉంది? నేను చేయను. మొన్న కొందరు కోరితే, ఎందుకంటే నా ఇంట్లో ఉన్నవాళ్ళు కాబట్టి మంచి చూద్దామని అన్నా, ఇక్కడ కూడా అన్నా. అంటే అధికార పార్టీకి అనుబంధంగా లేని వాళ్ళు కూడా ఎవరైనా నా దగ్గరికి రాకపోతే అన్నా కానీ అలాంటి నిర్ణయం లేదు. ఓన్లీ అధికార పార్టీకి, ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే నేను ప్రచారం చేస్తున్నాను. వారి కోసం పనిచేసే పెద్దలు ఉన్నారు, అది వారికి వదిలేద్దాం. వారికి పనిచేసి నేను చెప్పిన చాలా స్పష్టంగా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకు కలిసి పనిచేస్తా అని చెప్పేసిన. దాంట్లో ఏం దాపరికం వెళ్ళలేదు. నిన్న మీ దాంట్లో కూడా రికార్డ్ అయిపోయింది, మీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నది. మళ్ళీ ఎందుకు చెప్పిన ఇక నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి చేస్తాం అంతే. దాని గురించి ప్రత్యేకంగా ఎవరికి చేస్తారంటే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందంటే ఇప్పుడు ఉన్నది ఢిల్లీలో ఉన్నది. నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళే చైర్మన్ కావాలని ఉన్నది, స్పష్టత అయిపోయింది. కూడా చెప్తా ఉన్నా. ఇక నా మీద రకరకాల నిందలు. ఆ గౌరీశంకర్ కాంట్రాక్టర్ వాళ్ళు అక్కడ బాధాపుతా పేరే రాసుకున్నాడు నీళ్ళ ట్యాంక్ మీద, గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డ్ లిమిటెడ్ అని చెప్పి, లేకపోతే బిల్డింగ్ ఇండియా లిమిటెడ్. ఆయన పెద్ద కాంట్రాక్టర్, మా బావకు ఫ్రెండు. మరి 212 కోట్ల కాంట్రాక్టు, 4000 ఇండ్లు ఎవరో పేరు జ్ఞాపకం లేదు. కాంట్రాక్టర్ వచ్చి, ఎందుకంటే నేను ఎన్నడూ పట్టించుకోలేదు, మొదలుపెట్టి వదిలేసిపోయినాడు. ఎవరైనా దాని గురించి ఆలోచించినరా? 2018 మే 15 నాడు, మే 18 ఇదే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, కేటీ రామారావు గారు మంత్రిగా వచ్చి, నేను ఏమి లేని చేతులు కట్టుకొని వెనకాల ఎక్కడో నిలబడ్డా. మీ ఏ ఫోటోలలో వీడియోలు లేను. ఓన్లీ కేటీ రామారావు గారిని సైకిల్ మోటార్ ర్యాలీ చేసి స్వాగతించినాం. ఈ మూత తీసుకుపోయి ఇడికెళ్ళి అక్కడ తీసుకుపోయినాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి స్టేజ్ మీద ఉన్నారు. 2018 మే 5 నుంచి 2020 చివరి వరకు ఒక ఇటుక పెళ్ళే మళ్ళీ కదిలింది దాటిని అడుగుతున్నా. ఏడాది అర్థం. ఆ తర్వాత ఇదే గౌరీశంకర్ బిల్డ్ ఇన్ఫ్రా మా బాబాకు ఫ్రెండ్, అలా కాదని అనేటోళ్ళు ఎవరు? మా వియాంకుని, మా అల్లుని వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన పెద్ద కాంట్రాక్టర్. కోదాడల, బాన్స్వాడల, నిర్మల్ల డబల్ బెడ్రూమ్లు ఎన్నో కట్టిండు. రామగుండం పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్. ఆయన గురించి గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా 400-500 కోట్ల కాంట్రాక్టులు 400-500 చేస్తుంటే అదో నాది అన్నట్టు కూడా బయట వాళ్ళకి చెప్తున్నారు. వీళ్ళు పోయి మాకేం సంబంధం? ఆయనే మా బావ గారికి ఫ్రెండ్. మా బావ కూడా కాంట్రాక్టరే, మా వియ్యంకుడు కాంట్రాక్టర్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్. అటువంటి బిల్డర్ని తీసుకొచ్చి మరి ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు కట్టియడం తప్ప అని నేను అడుగుతున్నాను. పేదవాళ్ళకి ఇల్లు కట్టియడం తప్ప? పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి వచ్చి పూర్తి చేసిండు. సిరిసిల్లలో చేయలేదు, కరీంనగర్లో చేయలే, నిజామాబాద్లో చేయలే, వరంగల్లో చేయలే, కోరుట్లమేటిపల్లి చేయలే, ధర్మపురిలో మంత్రి గారు చేయలేకపోయారు. నేను విమర్శిస్తలేను. ప్రజలు ఇచ్చిన బలమా, భగవంతుని సంకల్పం, పేదవాళ్ళ ఆశీర్వాదం, పేదవాళ్ళకి ఇల్లు కట్టించినాం. రోజు ఆ కాంట్రాక్టర్ పేరు చెప్తాడు. మళ్ళీ నీళ్ళ ట్యాంక్ కట్టేళ్ళు కూడా ఎవరు లేకుండ్రి. ఇప్పటికీ ఇంకా బిల్ రాలా. బిల్ గురించి ఇప్పుడు నేను మాట్లాడా. తప్పకుండా కట్టిన వాళ్ళకి ఇప్పియాల్సి కూడా వస్తుంది కట్టమని చెప్పినప్పుడు. దాని మీద రాసుకున్నాడు. నాకు తెలియదు, నిన్న ఎవరో ఫోటో తీసుకొచ్చి చూపిస్తున్నారు. దాని మీద రాసుకున్నాడు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని చెప్పి. ఇక్కడ నుంచి హైదరాబాద్కు నీళ్లు పోతుంటాయి. దాని మీద మెగా వాళ్ళు రాసుకుంటారు MEIL అని. కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు రాసుకుంటారు. గతంలో కేటీ రామారావు గారు సీతారామ ప్రాజెక్టో ఏదో తొందరగా చేస్తే కాంట్రాక్టర్కి సన్మానం చేసింది కూడా నేను చూసిన. అంటే ఇలా సీనియర్లు, ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఇట్లా తప్పుదో పట్టిస్తూ మాట్లాడడం అనేది కొంత బాధగా ఉంది. ఏదున్నా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 67 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్తే 1-2 అటు ఇటు కావచ్చు, 23 మందిని తీసుకొని 4కి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ ఎందరిని తీసుకున్నారో అందరికీ తెలుసు. శ్రీనివాస్ యాదవ్ గారిని తెలుగుదేశంలో గెలిస్తే తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత చాలామంది పోయారు. ఇక్కడ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మరి నిరంతరం ఏదైతే అభివృద్ధి కోసం పాటుపడుతున్నామో ఈ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిన్న
ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మంత్రుల వద్దకు ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి పనిచేయించుకునే కౌన్సిలర్లు గెలిపించమని చెప్పారు. నేను ఈరోజు కూడా మీ మీడియా ద్వారా మంత్రుల దగ్గరికి నా వద్దకు, అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట చెప్తున్నా, ఎక్కడైనా కానీ జనరల్గా ఉంది కాబట్టి ఇక్కడ కొంత అనుకూలంగా ఉన్నవాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నవాళ్ళని మీరు గెలిపిస్తే తప్పకుండా ఆ ప్రతిపాదనలు తీసుకొని ఏదైతే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 135 కోట్లు ఇస్తే దాదాపు 62.5 కోట్ల పనులకు మంజూరులు వచ్చినాయి. అందులో 30 కోట్లకి టెండర్లు అయిపోయినాయి. అవన్నీ కూడా మనం చెప్పిన జిఎస్ఆర్ అని, హరిణి ఎంటర్ప్రైజెస్ అని, ఇంకెవరో కాంట్రాక్టర్లు వేసారు. గౌరీశంకర్ వేయలేదు, వేయొద్దని చెప్పిన నేను. ఎందుకంటే ఏదో దాంట్లో ఏదో బాగా లాభం వస్తుంది అనుకుంటారు, వాళ్ళే తీసుకొని, నేను అట్లా అనట్లేదు. ఆర్ఏఎల్ అంటే మీకు తెలిసి ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ కాంటెస్ట్ చేస్తున్నారు. హరిణి అంటే కూడా ఇక్కడ కౌన్సిలర్ కాంటెస్ట్ చేసే కుటుంబాలదే, అది వేరే నాకు సంబంధించిన వాళ్ళు కాదు, ఎప్పుడు కూడా నా దగ్గర రారు ఈ మధ్యలో. కాబట్టి వాళ్ళు వేయలేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు. జగిత్యాల ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. అందుకోసం అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం. మరి అధికార పార్టీతోటి కలిసి నేను పనిచేస్తున్న విషయం నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను విజ్ఞాపన పత్రం ఇచ్చింది అందరూ మీడియాలో, సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి యావర్ రోడ్, మెయిన్ రోడ్ విస్తరణ చేస్తామని చెప్పారు. వారికి మీ మీడియా ద్వారా జగిత్యాల పట్టణ, నియోజకవర్గ, జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.